ఏపీలో రైల్వే ప్రయాణికులకు గమనిక. కొత్తగా ఈ 5 స్టేషన్లలోనూ ఆగనున్న ఎక్స్‌ప్రెస్ రైలు యొక్క టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకుందామండి. అందుకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడు అయితే మరింత మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా కోరుకున్నానండి. ఇక్కడ చూసినట్లయితే ఏపీలో రైల్వే ప్రయాణికులకు గమనిక. కొత్తగా ఈ 5 స్టేషన్లలోనూ మనకైతే ఈ యొక్క ఎక్స్‌ప్రెస్ రైలు మనకైతే ఆగుతుందని చెప్పుకోవచ్చండి. ఇక్కడ మనం టాపిక్ చూసినట్లయితే ఇక్కడ తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే పలు రైళ్లు స్టాప్లు ఖచ్చితంగా ఇచ్చిందని చెప్పుకోవచ్చండి. ఏపీ మీదుగా నడిచే విజయవాడ పరిధిలోని 40 రైళ్లకైతే ఇక్కడ 30 స్టేషన్లలో మనకైతే హాల్ట్ ఇవ్వడం జరిగింది. ఈ నెల 20 నుంచి అదేవిధంగా దశల వారీగా ఆ రైలు కొత్త హాల్ట్లు కూడా ఇచ్చిన స్టేషన్లో ఖచ్చితంగా ఆగుతారండి. తెలంగాణలో కూడా పలు రైళ్లకు మనకైతే హాల్ట్ ఇచ్చిందని రైల్వే శాఖ చెప్తుంది. అదేవిధంగా ప్రధాన అంశాలు ఏంటంటే ఇక్కడ ఏపీలో రైలు ప్రయాణికులకు శుభవార్త అని చెప్పుకోవచ్చు. 40 రైళ్లకు స్టేషన్లో హాల్ట్ ఇచ్చారు. విజయవాడ డివిజన్ పరిధిలో హాల్ట్లు అని చెప్పుకోవచ్చండి. ఇంకా అదేవిధంగా ఒక టాపిక్లో మనం క్లుప్తంగా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక. విజయవాడ మీదుగా రాకపోకలు సాగించే రైళ్లకు స్టాపేజీలు కల్పిస్తూ దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చండి. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో 40 రైళ్లు కొత్తగా మరో 30 స్టేషన్లు ఆగనుందని చెప్పుకోవచ్చు. రైల్వే అధికారులు దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారండి. డిమాండ్ను బట్టి కొంతకాలం తర్వాత పునరాలోచన చేయాలని భావిస్తున్నారు. ఈ నెల 20 నుంచి 21వ తేదీ వరకు మనకి దశల వారీగా ఆయా రైళ్లలో కొత్త హాళ్ళు మనకైతే ప్రారంభమవుతాయని చెప్పుకోవచ్చండి. ఇంకా అదేవిధంగా ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రకాశం జిల్లా చినగాంజ రైల్వే స్టేషన్లో పూరి తిరుపతి 17,479 అండి. తిరుపతి టు కాకినాడ టౌన్ వచ్చేసి 17,249. ఇదేవిధంగా బిలాస్పూర్ తిరుపతి చూసినట్లయితే 17,481 రైలు ఆగుతున్నారండి. అదేవిధంగా పల్నాడు జిల్లా పిడుగురాళ్ళు సత్తెనపల్లి నడికుడి స్టేషన్లో భువనేశ్వర్ టు సికింద్రాబాద్ 17,015, భువనేశ్వర్ టు సికింద్రాబాద్ 17,015 అదేవిధంగా రైళ్లకు హాల్ట్లు ఇచ్చారని చెప్పుకోవచ్చండి. లింగంపల్లి నర్సాపూర్ 17,256, అదేవిధంగా చెంగల్పట్టు టు కాకినాడ 17,643కు మంగళగిరి స్టేషన్లో హాల్ట్ కల్పించారండి. ధర్మవరం టు రేపల్లె 17,216కు ప్రకాశం జిల్లా దిగల్దూరు స్టేషన్లో మనకి స్టాప్ ఇచ్చారని చెప్పుకోవచ్చండి. ఇంకా అదేవిధంగా నాగర్సోల్ టు నర్సాపూర్ 17,232 రైతులకు సత్తెనపల్లి స్టేషన్తో పాటు మనకైతే నడికూడి పిడుగురాళ్ళు స్టేషన్లో మనకి స్టాప్ కల్పించారని చెప్పుకోవచ్చండి. ఈ విధంగా మనకైతే కొత్త మార్పులు అనేది రావడం జరిగింది. అదేవిధంగా గుంటూరు టు రాయగడ 17,243కు భీమడోలు స్టేషన్లో హాల్ట్ ఇచ్చారండి. గుంటూరు అదేవిధంగా నర్సాపూర్ 17,281కు పుట్ట చెరువు స్టేషన్లో ఆగనుంది. కాత్రా కన్యాకుమారి 16,318కి గూడూరు స్టేషన్లో ఆ జంక్షన్ అని చెప్పుకోవచ్చండి. విజయవాడ టు కాకినాడ పోర్టులో చూసినట్లయితే 17,257కు అదేవిధంగా పసివేదల స్టేషన్లో మనకైతే ఇక్కడ విజయవాడ టు మచిలీపట్నం రైలు నెంబర్ వచ్చేసి 07866కు ఉప్పులూరు స్టేషన్లో ఆగుతారండి. ధర్మవరం టు మచిలీపట్నం 17,216కి అయితే మార్కాపురం రోడ్డు స్టేషన్లో మనకైతే చెంచలగూడ టు కాకినాడ 17,634 మనకైతే న్యూ గుంటూరు స్టేషన్లో మనకి హాల్ట్ అయితే ఇచ్చారు. అదేవిధంగా యశ్వంత్పూర్ టు మచిలీపట్నం 17,212కు ఖమ్మం స్టేషన్లో హాల్ట్ ఇచ్చారు. మరోవైపు తెలంగాణలో కూడా పలు రైళ్లకు హాల్ట్ అయితే ఇచ్చారు. మొత్తం 69 రైళ్ళకైతే ఇక్కడ స్టాపేజీ ఇచ్చారని తెలుస్తుంది. ప్రకారంగా ఈ విధంగా చూసినట్లయితే మనకు పెద్ద లిస్ట్ అయితే అని చెప్పుకోవచ్చండి. బెల్లంపల్లి రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ రాయ్పూర్ 12,771, హెచ్జి నిజాముద్దీన్ తిరుపతి 12,708 అండి. ఖమ్మం రైల్వే స్టేషన్ టు ఎర్నాకుళం పాట్నా 22,699 అండి. మధుర రైల్వే స్టేషన్ టు తిరుపతి సికింద్రాబాద్ 12,763 అండి. విశాఖపట్నం టు మహబూబ్ నగర్ 12,861 అండి. మంచిర్యాల రైల్వే స్టేషన్ టు హెచ్జి నిజాముద్దీన్ 12,708 అండి. అదేవిధంగా ఎర్నాకుళం టు పాట్నా 22,699 అండి. రామకొండ స్టేషన్ టు బెంగళూరు దానాపూర్ అండి 12,295. ఎర్నాకుళం టు పాట్నా 22,699 అండి. ఇంకా అదేవిధంగా మిర్యాలగూడ రైల్వే స్టేషన్ టు భువనేశ్వర్ సికింద్రాబాద్ అండి 17,015 ఇచ్చారు. నాగర్సోల్ నర్సాపూర్ 17,232 అండి. నల్గొండ రైల్వే స్టేషన్ టు నర్సాపూర్ లింగంపల్లి 17,255 అండి. నాగపూర్ ఏ విధంగా మనకైతే